హలో హలో రైట్. సో హాయ్, అందరికీ వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పుడైతే మనకి టెట్కి సంబంధించి వీడియోస్ మ్యాథ్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా సరే, సో ఎక్కువగా తప్పులు చేసే ఏరియా ఏదైనా ఉందా అంటే మనకి ఖచ్చితంగా మనం రేఖాగణితం చెప్తాము. సో రేఖాగణితంలో మనకున్న సిలబస్లో ముఖ్యంగా ఉండే టాపిక్ ఏమైనా ఉందంటే త్రిభుజాలండి. త్రిభుజాలు మరియు త్రిభుజ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన మనకు అప్ టు 8th క్లాస్ వరకు అయితే పూర్తిగా అప్లికేటివ్గా ఉన్నాయన్నమాట. సో చాలామంది అంటారు ఇది రేఖాగణితంలోనే వస్తుందంటే కాదంటే మీకు బీజగణితంలోనూ రావచ్చు, అంకగణితంలో కూడా వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి రావచ్చు. కాబట్టి త్రిభుజాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మన దగ్గర ఉన్నట్లయితే మనం ఈ త్రిభుజాలకు సంబంధించిన ప్రశ్నలు 3 లేదా 4 ప్రశ్నలు సులభంగా ఆన్సర్ చేయగలుగుతాము. సో ఇక్కడ ముఖ్యంగా ముందు చూస్తే త్రిభుజాలు అనే టాపిక్ వచ్చేసరికి త్రిభుజం అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలుసుకోవాలి. త్రిభుజం అంటే మనకి 3 భుజాలు కలిగిన సరళ సమృత పటము అంటాము. సమృత పటము అంటే మూసి ఉన్న పటము అని అర్థం అనమాట. అంటే 3 భుజాలు ఉండాలి, మూసివేయి ఉండాలి. సో ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? త్రిభుజం అని పిలుస్తాం. మరి త్రిభుజంలో ఏమేమి ఉంటాయంటే శీర్షాలు మనకి 3 ఉంటాయి. ఓకేనా? శీర్షాలు అండి అంటే బిందువులు అనమాట. 3 బిందువులు అయితే ఉంటాయి. వీటిని సాధారణంగా మనం ఆంగ్ల అక్షరాలతో అయితే పేర్లు రాస్తుంటాం. ఇక రెండోది శీర్షాలు 3, ఇక రెండవది భుజాలండి. సో భుజాలు ఎన్ని ఉంటాయంటే ఇక్కడ మనకి మళ్ళీ 3 ఉంటాయండి. సో ఒకటో భుజం, రెండో భుజం, మూడో భుజం అండి. శీర్షాలను రాసేటప్పుడు మనం ఆంగ్ల అక్షరాలు రాసిన మాదిరిగానే భుజాలను రాసేటప్పుడు అంత్య బిందువులను రాస్తూ మనం రాస్తాం అనమాట. ఏబి భుజము, బీసీ భుజము అండ్ ఏసీ లేదా సిఏ భుజము అని రాస్తాం అనమాట. ఇలా మనకి 3 భుజాలు ఉంటాయి. అంతేకాకుండా ఇక కోణాల కోసం వచ్చినట్లయితే కోణాలు కూడా మనకి 3 ఉంటాయండి. ఈ కోణాలు మనం 2 రకాలుగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. అంత్య బిందువులతో 3 బిందువుల సహాయంతో చెప్తాం, లేదా ఒకే బిందువుని ఆధారంగా కూడా చెప్పవచ్చు. అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని చెప్తాం అనమాట. ఇవి త్రిభుజంలో ఉండేటటువంటి మూలమైనటువంటి అంశాలు. ఇక తర్వాత వచ్చి త్రిభుజం వచ్చేసరికి త్రిభుజం అనేది ఒక తలాన్ని ఎన్ని రకాలుగా విభజిస్తుంది? రెండవదండి తలాన్ని విభజించడం. సో తలాన్ని విభజించడం చూసుకున్నట్లయితే త్రిభుజము ఏదైనా ఒక తలాన్ని 3 రకాలుగా విభజిస్తుంది అనమాట. సో ఒకటవది త్రిభుజ అంతరము అని చెప్తాం. అంటే లోపల ఏమైనా బిందువులు ఉన్నాయనుకోండి, అవి త్రిభుజ అంతరంలో ఉన్నాయి అని చెప్తాం అనమాట. ఇక త్రిభుజంకి వెలుపల ఉన్నాయనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం? సో త్రిభుజ వెలుప బిందువులు అని పిలుస్తాం అనమాట. ఇక మూడవది భుజాలపైనటువంటి బిందువులు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ జేఎల్కే వేసాం అనుకోండి, ఇవి త్రిభుజ భుజాలపైన ఉంటాయన్నమాట. అంటే భుజాలపైన ఉండేవి, అంతరంగా ఉండేవి, వెలుపల ఉండేవి. అంటే త్రిభుజం అంతరంగం, త్రిభుజం పైన, త్రిభుజం వెలుపల, ఇలా మనకి 3 తలాలుగా విభజించడం అనేది జరుగుతుంది ఏదైనా ఒక త్రిభుజం అనేది. ఇక తర్వాత వచ్చేసరికి త్రిభుజాలలో ఉండేటటువంటి భుజాలలో మధ్యలో ఉండేటటువంటి సంబంధం, దీన్ని త్రిభుజ భుజాల అసమానత్వ నియమము అని పిలుస్తాం అనమాట. అంటే ఒక త్రిభుజం ఏర్పడడానికి ఉండాల్సినటువంటి కనీస నియమాలు అనమాట. అంటే ఏదైనా ఒక త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, 3 భుజాలు అయితే తీసుకున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకోండి. సో దీన్ని మనం ఎప్పుడు కూడా శీర్షాలని క్యాపిటల్ లెటర్స్తోనే రాస్తాం అనమాట. కానీ కొన్నిసార్లు ఏంటంటే స్మాల్ లెటర్ కూడా వాడుతుంటారు. మరి అది ఎలా అంటే, ఏ శీర్షానికి ఎదురుగా ఉందో భుజము, ఏ అనే శీర్షానికి ఎదురుగా ఉన్న భుజం బీసీ కదండి, ఈ బీసీని స్మాల్ ఏతో రాస్తాం అనమాట. సో బి శీర్షానికి ఆపోజిట్లో ఉండేది స్మాల్ బి, సి శీర్షానికి ఆపోజిట్లో ఉండేది స్మాల్ సి, ఇలా కూడా రాస్తారనమాట. సో మరి త్రిభుజ అసమానత్వ నియమం ఏం చెప్తుంది? ఏ 2 భుజాల మొత్తమైన మూడో దానికన్నా పెద్దది ఉండాలి, ఏ 2 భుజాల భేదమైన మూడో దానికన్నా చిన్నది ఉండాలి. దీనిపైన మనకు క్వశ్చన్ అవకాశం ఉంటుందండి. సో చూడండి ఒకసారి, అసమానత్వ నియమాలు 2 రకాలని చెప్తాం. సో ఏంటంటే ఏబి ప్లస్ బీసీ చేసామనుకోండి, అదేమవ్వాలి? ఏసీ కన్నా పెద్దదై ఉండాలి. రెండవది, సో దీన్ని ఆర్డర్ మార్చండి, ఏబి ప్లస్ ఏసీ చేసామనుకోండి, అది బీసీ కన్నా పెద్దదై ఉండాలి. లేదా ఏసీ ప్లస్ బీసీ చేసామనుకోండి, అదేమవ్వాలి? ఏబీ కన్నా పెద్దదై ఉండాలి. సో ఇలా అన్నమాట. ఇక రెండవది వ్యత్యాసం అండి. ఏ రెండింటి మధ్య వ్యత్యాసమైనా ఏబీ మైనస్ బీసీ అయినా అదేమవ్వాలి? ఏసీ కన్నా చిన్నదై ఉండాలి. లేదా ఏబీ మైనస్ ఏసీ చేసినా అదేమై ఉండాలి చెప్పండి? బీసీ కన్నా చిన్నదై ఉండాలి. లేదా బీసీ మైనస్ ఏసీ చేసినా, ఏసీ మైనస్ బీసీ చేసినా అది ఏబీ కన్నా చిన్నది ఉండాలి. ఇలా మనకి అసమానత నియమాలు ఉంటాయి. వీటిపైన మనకి ఒక క్వశ్చన్ అయితే అవకాశం ఉంటుందన్నమాట. క్వశ్చన్ ఎలా అడుగుతాడు? క్రింది వాటిలో త్రిభుజాన్ని ఏర్పరిచే కొలతలు ఏవి అని అడుగుతాడు అనమాట. త్రిభుజాన్ని ఏర్పరిచే కొలతలు అనే ప్రశ్న మనకి అడగడానికి అవకాశం ఉంటుంది.
ఇచ్చేటటువంటి ఆప్షన్స్ ఎలా ఉంటాయండి? సో ముఖ్యంగా ఫస్ట్ వన్ ఏం చేస్తాడంటే 5, 6, 7 ఓకేనా, బి ఓకే 3, 2, 6 మూడోది అంటే సెంటీమీటర్లో రాస్తాం కదా 6, 7, 14 నాలుగవది 7, 7, 15 అని ఇస్తాడండి. సో మనకున్న నియమాన్ని అప్లై చేయండి. ఏ రెండింటి మొత్తమైనా మూడో దానికి ఎక్కువ రావాలి ఓకేనా, ఏ రెండింటి భేదమైనా మూడో దానికన్నా చిన్నది రావాలి. అలా మీరు ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే మీకైతే ఆన్సర్ ఫస్ట్ వన్నే మీరు చూస్ చేసుకోవచ్చు. రెండో దాంట్లో మీకు కాదు, 3 + 2 అనేది 5 వస్తుంది, 6 కన్నా చిన్నది వస్తుంది కాబట్టి ఇది కాదు. 6, 7, 13 కాదండి, 7, 7, 14 కాదండి. సో ఇలా అనమాట, ఇలా మనకు ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే కోణాలండి, భుజాలపైన మనకు అడగడానికి అవకాశం ఉండేటటువంటిది. సో త్రిభుజాన్ని ఏర్పరిచేటటువంటి కొలతలపైన మీకు ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక తర్వాత అంశంలోకి వచ్చినట్లయితే త్రిభుజంలో ఉండేటటువంటి కోణాలు మరియు భుజాల మధ్య సంబంధించి ఉంటుంది. ఇక తర్వాత త్రిభుజంలో ఉండే 3 కోణాల గురించి చూద్దామండి. ఏదైనా ఒక త్రిభుజం తీసుకున్నట్లయితే త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎప్పుడు కూడాను 2 లంబ కోణాలండి, 2 లంబ కోణాలు అనమాట. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 2 లంబ కోణాలు. అంటే 2 లంబ కోణాలు అంటే ఎంత అండి? 90 + 90 అంటే మీకు 180 డిగ్రీలు వస్తుంది ఓకేనా. ఇక కోణాలపైన మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఇంతకుముందు మనకి రీసెంట్గా మనకు తెలంగాణ టెట్లో కూడా ఈ ప్రశ్నలు అడగడం జరిగింది. ఏ అనేది 30 డిగ్రీలు, బి అనేది ఒక 60 డిగ్రీలు ఉంటే సి ఎంత ఉంటుందని అడుగుతారు అనమాట. సో మనకున్న ఫార్ములా ప్రకారం a + b + c యాంగిల్ a + యాంగిల్ b + యాంగిల్ c చేసామనుకోండి మనకి 180 రావాలి. కాబట్టి ఈ రెండు మీకు 90 అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది 90 డిగ్రీలు అని చెప్పేస్తారు. అయితే ఇంత తేలిగ్గా ప్రశ్న అడుగుతాడంటే మనం ఒకసారి ఆలోచించాల్సిందే. సో ప్రశ్నలు అడిగేటప్పుడు ఏం చేస్తాడు, కోణాలు ఇవ్వడండి, వాటి బదులుగా కొన్ని బీజీయ సమాసాలు అయితే ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x + 10 అంటాడు, ఇది x - 10 అంటాడు, ఇది 2x అంటాడు. అయితే ఆ కోణాలు ఏమైనా అడుగుతాడు అనమాట. సో అంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏమైంది బీజగణితంలోకి మనం వచ్చేసాం. నిజానికి జామితి నుండి బీజగణితంలోకి రావడం జరిగింది. సో ఏదైనా సరే మనకున్న ప్రాసెస్ ఒకటే కాబట్టి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం మీరు యాడ్ చేస్తారు. x + 10 + 2x + x - 10 = 180 డిగ్రీలు. సో -10 + 10 క్యాన్సిల్ చేస్తే మీకు 4x ఏమవుతుంది 180 డిగ్రీస్ వచ్చిందండి. దెన్ x ఏమవుతుంది 180/4 మీకు 45 డిగ్రీలు వచ్చింది. అంటే x అనేది 40 డిగ్రీలు వచ్చింది, అక్కడితో ఆగిపోకూడదు. సో x + 10 అన్నాడు కాబట్టి 45 + 10 55. x - 10 అన్నాడు, 45 - 10 మీరు ఏం రాస్తారు ఇక్కడ 35. ఇక్కడ చూస్తే 2x అన్నాడు అంటే మీకు ఏం చేస్తారు 90 డిగ్రీలు రాస్తారు. ఇలా మీరు ఏం చేస్తారంటే కోణాల మధ్య సంబంధాన్ని అనేది మీరు కనుక్కోవాల్సి వస్తుంది. ఇలా మనకి భుజాలపైన మరియు కోణాలపైన అడగడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది, అసలు బీజాలు అనేవి ఇవ్వకుండా కోణాల మధ్య నిష్పత్తి ఇస్తాడండి ఓకేనా. నిష్పత్తి ఇచ్చేటప్పుడు కోణాలు ఎలా కనుక్కోవాలి, నిష్పత్తి. నెక్స్ట్ వన్ మనకి నిష్పత్తి అడుగుతాడు. నిష్పత్తి అంటే ఏంటి, ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 2:5 అయితే ఆ కోణాలు ఏవి అని అడుగుతాడు అనమాట. సో ఇలా ఇచ్చేటప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరేం చేస్తారంటే సామాన్య నిష్పత్తి ఏదైనా ఏం చేస్తారు ఒక బీజాన్ని తీసుకోండి. అంటే x తీసుకుంటారా ఏ తీసుకుంటారా మీ ఇష్టం. అయితే ఆ కోణాలు నేనైతే x తీసుకుంటాను. ఆ కోణాలు ఏమవుతాయి చెప్పండి అప్పుడు 2x అండ్ 5x అవుతుంది. సో 3 కోణాలు మొత్తం ఎంత అవుతుందండి 2x + 5x మీకు ఏమవుతుంది 180 అవుతుంది. సో ఇప్పుడు మొత్తం మీకు 9x 180 అవుతుంది. దెన్ x మీకు 180/9 అవుతుంది. అంటే మీకు 20 వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సిన కోణాలు ఏంటంటే x అనేది మీకు 20 వచ్చింది కాబట్టి 2x 5x కాబట్టి 2 × 20 = 40 డిగ్రీస్ ప్లస్ ఇంకొకటి అగైన్ మళ్ళీ 40 డిగ్రీస్ అండ్ అదేవిధంగా 5 × 20 = 100 డిగ్రీస్ అనమాట. ఇలా మీకు కోణాలు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే బీజీయ సమాసాలు ఇవ్వచ్చు, నిష్పత్తి ఇవ్వచ్చు, లేదా వాటి మధ్య నుండే సంబంధమైన ఇవ్వచ్చు. వాటి మధ్య నుండే సంబంధం ఎలా ఇస్తారు, ఒక త్రిభుజంలో 3 కోణాలు ఇలా ఉన్నాయి. ఒకటవ కోణంలో 2/5 వంతు మూడవ కోణం అండ్ మూడవ కోణంకు రెట్టింపు రెండవ కోణం అయినా ఆ కోణాలు ఏవి అని అడుగుతాడనమాట ఓకేనా.
సో ఇక్కడ మొదటి కోణం అని ఏమనుకుంటారు, ఇలాంటి ఇచ్చినప్పుడు అన్నింటికి వచ్చినది ఎక్స్ అనుకోండి. ఎక్స్ అయితే మూడవ కోణం ఏమవుతుంది, ఇది ఒకటవ కోణం. ఓకేనా, మూడవ కోణం ఏమవుతుంది, మూడవ కోణం చూద్దాం. సో ఒకటవ కోణంకి 2/5 అంటే 2x/5 అవుతుంది. ఇక రెండవ కోణం మూడవ కోణంకి రెట్టింపు అంటే 2x/5 ఇంటూ 2 అనమాట. అప్పుడు ఏమవుతుంది 4x/5. ఇప్పుడు మళ్ళీ సేమ్ చేయండి. కోణాలు మొత్తం ఏమవుతుంది చూడండి, x ప్లస్ 2x ప్లస్ 5 ప్లస్ 4x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 180 చేస్తారు. ఓకేనా. సో దీన్ని మళ్ళీ మనం కాసా కడతాము. కాసా కట్టినట్టయితే 5x ప్లస్ 2x ప్లస్ 4x హోల్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 180 వస్తుంది. సో దీన్ని మీరు సాధన చేయొచ్చు. సాధన చేసి ఈ వాల్యూస్ ఎంత వచ్చాయి అనేది కామెంట్స్లో అయితే పెట్టండి. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే త్రిభుజ కోణాల మీద బహు విధాలుగా మనకి ప్రశ్న అడగడానికైనా అవకాశం ఉంటుంది. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో భుజాలపైన కోణాల మీద అడిగేటటువంటి ప్రశ్నలు చూసాం. వచ్చే వీడియోలో మీకు అసలు మధ్యగతాలు అంటే ఏమిటి అండ్ వైశాల్యాలు ఏ విధంగా కడతారనేది చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.